శీతాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగే కూరగాయ పంట క్యారెట్. విటమిన్ ఏ అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు కలిగి ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో రైతులు ఏడాది పొడవునా సాగు చేస్తున్నారు. అయితే శీతాకాలంలో అందివచ్చే పంట నాణ్యతతో పాటు అధిక దిగుబడిని ఇస్తుంది. ప్రస్తుతం ఈ పంట సాగుకు అనుకూలమైన సమయం. మరి రకాల ఎంపికతో పాటు అధిక దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉషాకుమారి. ఆవిడ ద్వారా తెలుసుకుందాం. క్యారెట్ చల్లని వాతావరణంలో పండించే దుంపజాతి పంట. దీన్ని వేరు కూరగాయగా చెబుతారు. విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల దీన్ని తినటం వల్ల ఆరోగ్యానికి, ముఖ్యంగా కళ్లకు మంచిదని చెబుతారు. ఉష్ణోగ్రత 18 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు క్యారెట్ పంట నుంచి అధిక దిగుబడి వస్తుంది. అంటే మన ప్రాంతంలో శీతాకాలం ఈ పంట సాగుకు అత్యంత అనుకూలం. నవంబర్ వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. మార్కెట్లో ఒడిదుడుకులుగా ఉన్న ధరను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి కాకుండా 15 రోజుల వ్యవధిలో దఫదఫాలుగా విత్తుకుంటే సరాసరిన లాభాలు పొందే వీలుంటుంది. అయితే క్యారెట్ సాగు చేసే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకుని సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉషాకుమారి. ఏరియాకి అనుకూలమైన రకాలు అనేవి ఎంపిక చేసుకోవాలండి. వీటిలో కూడా మంచి రకాలు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విడుదలైన రకాలకు వచ్చేసరికి పూసా రుధిర అని ఇప్పుడు కొత్తగా వస్తుందండి. మంచి గులాబీ రంగు వర్ణంలో ఉంది. అది చాలా ఎక్కువ దిగుబడి ఇస్తుంది, తీయగా కూడా ఉంటుందండి. తర్వాత ఇంకా చెప్పాలంటే మనకి క్యారెట్లో పొట్టి పొడుగు రకాలు, బేబీ క్యారెట్ ఇచ్చేవి, మధ్యస్థంగా ఉండేవి, సన్నగా పొడుగుగా ఉండే రకాలు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వీటిలో ఎక్కువగా నాంతిస్ అని, చాంటనా అని, డాన్వర్స్ అనే విదేశీ రకాలతో పాటు సంకర రకాలు ప్రైవేట్ వారివి కూడా బాగున్నాయండి. వాటిలో ఎక్కువగా కురోడా రకాలు, ఇవి జపాన్, కొరియా నుంచి వచ్చినవి. వీటిలో సూపర్ కురోడా ఇలాంటి వెరైటీలు అనేవి కూడా బాగానే మంచి దిగుబడి ఇస్తున్నాయండి. మన నేలలకు సంబంధించి వచ్చినట్లయితే క్యారెట్ ముఖ్యంగా ఎర్ర నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలల్లో బాగా వస్తుందండి. బాగా బంకమట్టి నేలలు, తర్వాత వర్షం పడి ఆరిపోయిన తర్వాత బాగా గట్టిపడే నేలల్లో అయితే మనకి ఈ దుంప ఊరడం అనేది కష్టం కాబట్టి అలాంటి నేలల్లో రాదు. కొంచెం తేలికపాటి నేలలు అనేవి అనువైనయండి దీనికైతే. ఎకరాకి విత్తనం 2 నుంచి 3 కిలోల వరకు సరిపోతుందండి. ఇవి డైరెక్ట్గా వేసుకోవచ్చు. అయితే మనం బోదెల్లాగా చేసి బోదెల వెంట విత్తుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న మడుల్లాగా చేసుకుని వాటిలో మనం డైరెక్ట్గా లైన్స్ గీసుకుని ఆ విత్తనాలు అనేది నాటుకోవచ్చండి. ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత వాటి మధ్య అనేది మనం మొక్కకి 8 నుంచి 10 సెంటీమీటర్లు వచ్చేలాగా మనం కొన్ని మొక్కలను అనేవి తొలగించాల్సి ఉంటుందండి. అదేవిధంగా వరుసల మధ్య మనం బోదెలు వేసుకున్నట్లయితే 30 సెంటీమీటర్ల ఎడం పాటిస్తూ బోదెలు వేసుకోవాలండి. మడులు చేసుకున్నా కూడా వరుసల మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలండి. పైరులో మనం చేపట్టే పోషక యాజమాన్యంపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటు సగభాగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్లను వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజనిని విత్తిన 6 వారాలకు పైపాటుగా లేదా డ్రిప్ వసతి ఉన్న రైతులు ఫర్టిగేషన్ పద్ధతిలో అందించాలి. వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా నేల స్వభావాన్ని బట్టి నీటి తడులను అందించాలి. ప్రధాన పొలం తయారు చేసుకునే ముందు బాగా చివికిన పశువుల ఎరువు ఒక 10 టన్నులు ఎకరాకి, అదేవిధంగా 20 కిలోలు భాస్వరం ఇచ్చే ఎరువులు అనేవి మనం ప్రధాన పొలంలో వేసుకోవాలండి. అదేవిధంగా నత్రజని కూడా 20 కిలోలు ఇచ్చే ఎరువులు అనేవి వేసుకోవాలండి. నత్రజని ఎరువుల్ని మనం దఫాలుగా వేసుకోవాలి. ప్రధాన పొలంలో నాటేటప్పుడు మనం 20 కిలోలు చెప్పాను కదండి, అందులో 10 కిలోలు ఇచ్చే నత్రజని ఎరువులు, అదేవిధంగా పొటాష్ కూడా 10 కిలోలు ఇచ్చే పొటాషిక్ ఎరువులు వేసుకోవాలండి. తర్వాత మొక్క పెరిగిన 25-30 రోజుల తర్వాత మరొక దఫాగా మనం నత్రజని, పొటాష్ ఎరువులు అనేవి వేసుకోవాలండి. మనం అంతర్కృషి చేసేటప్పుడు ఈ వేరు అంటే దుంప భాగం అనేది పైకి కనపడకుండా మనం ఎప్పటికప్పుడు మట్టిని ఎగదోస్తూ ఉండాలి. అలా ఎగదోయిపోతే మనవి ఆకుపచ్చ వర్ణంలోకి మారుతాయి, కొంచెం చేదుగా కూడా అవుతాయి. అదొక్కటి కొంచెం రైతులు జాగ్రత్తగా చేసుకోవాలండి. క్యారెట్ సాగులో ఆకుమచ్చ,
ఆకుముడత తెగులు, బూడిద తెగుళ్ల నష్టం ఎక్కువగా కనిపిస్తాయి. వీటితో పాటు ఆకు తినే పురుగులు, రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు ఎప్పటికప్పుడు పొలాన్ని గమనిస్తూ సకాలంలో సస్యరక్షణ చర్యలను పాటించాలి. క్యారెట్ విత్తిన 90 రోజులకు పంట కోతకొస్తుంది. పక్వానికొచ్చిన పంటలో ఆకులు పండుబారి ఎండి రాలిపోతాయి. ఈ సమయంలో రైతులు దుంప పీకటం ద్వారా కానీ, నాగలితో దున్నటం ద్వారా కానీ దుంపలను వెలికి తీయవచ్చు. తరువాత వాటిని శుభ్రపరిచి మార్కెట్కు తరలించినట్లయితే అధిక ధర పొందే అవకాశముంది.